ఏపీ పాలిటిక్స్లో ఒకప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పర్యావరణ విధ్వంసంపై గర్జించిన గొంతుక పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు ఆయన ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్తు పర్యావరణ అటవీ శాఖ మంత్రి. కానీ ఇప్పుడు ఆయన సొంత శాఖపైనే పొలిటికల్ విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేనలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన మాజీ నేత, ప్రముఖ పర్యావరణవేత్త బొల్లిశెట్టి సత్యనారాయణ ముందస్తు అనుమతులు ఇవ్వకుండా డేటా సెంటర్ ఎలా స్టార్ట్ చేస్తారు? పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉల్లంఘనలను సమర్థిస్తున్నారా? దీనికి సమాధానం నాకు కాదు, పబ్లిక్ కు చెప్పాలి అంటూ బొల్లిశెట్టి సంధించిన అస్త్రాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. అసలు విశాఖలో రాబోతున్న ఆ డేటా సెంటర్ల వెనుక జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలు ఏంటి? పబ్లిక్ హీరింగ్ ఎందుకు జరగలేదు? సాక్షాత్తు పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను బొల్లిశెట్టి ఎందుకు కార్నర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. విశాఖపట్నంలో భారీ ఎత్తున హైపర్ స్కేల్ డేటా సెంటర్లు రాబోతున్నాయి. ఐటీ డెవలప్మెంట్ పరంగా ఇది గుడ్ న్యూస్ లాగే కనిపించిన, పర్యావరణ పరంగా చూస్తే మాత్రం ఇందులో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు దాగి ఉన్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. నిబంధనల ప్రకారం ఇంత భారీ ప్రాజెక్టులకు ఖచ్చితంగా పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనం జరగాలి, స్థానికులతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ ఈ ప్రాజెక్టులను ఏ కేటగిరీ నుంచి B2 కేటగిరీకి మార్చేసి పబ్లిక్ హీరింగ్ లేకుండానే ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో సైలెంట్గా అనుమతులు ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని బొల్లిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డేటా సెంటర్లు అంటే ఒక గదిలో ఉండే కంప్యూటర్లు కావు, వేలాది సర్వర్లు రేయింబవళ్లు పనిచేస్తుంటాయి. ఆ సర్వర్లను చల్లబరిచే కూలింగ్ సిస్టమ్ కోసం రోజు లక్షలాది లీటర్ల మంచినీరు, భారీ స్థాయిలో విద్యుత్ అవసరం అవుతాయి. దీనివల్ల విశాఖ భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, ఒకవేళ డీశాలినేషన్ ప్లాంట్లు వాడితే ఆ వ్యర్థాలతో తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతిని మత్స్యకారుల బతుకులు రోడ్డున పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కనీస పర్యావరణ అనుమతులు తీసుకోకపోవటం ఏమిటని బొల్లిశెట్టి సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారికి, భూపేంద్ర యాదవ్ గారికి, అలాగే పర్యావరణ సెక్రటరీ, కేంద్ర పర్యావరణ సెక్రటరీ తన్మయ్ కుమార్ గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పర్యావరణ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే గారికి ఒక బహిరంగ లేఖ రాస్తున్నానండి. ఇందులో నేను అడిగిన ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఈ పార్లమెంట్లో చెప్పినవన్నీ కోట్ చేస్తూ పార్లమెంట్లో ఎక్కడ కూడా మీకు క్లియరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఇష్యూ ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేయండి పబ్లిక్కి. 1 గిగావాట్ డేటా సెంటర్కి ముందస్తు పర్యావరణ అనుమతులు కావాలా వద్దా? అంతే, పెద్దదేం లేదు. నాకు ముందస్తు అనుమతులు కావాలంటే ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇవ్వకుండా ల్యాండ్ అలాట్మెంట్ ఎలాగిస్తారు? అసలు పర్యావరణ అనుమతి ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చిన ల్యాండ్ ఏం చేస్తారు? కాబట్టి ఇటువంటివి ప్రశ్నలు అడగడం జరిగింది. మీ అందరికీ అది షేర్ చేస్తారని. ఒకటి ఏంటంటే, 1 గిగావాట్ డేటా సెంటర్కి పర్మిషన్ ముందస్తు అనుమతి కావాలా వద్దా? రాకపోతే ఎన్ని గిగావాట్స్ వరకు ముందస్తు అనుమతి అక్కర్లేదు? మీరు 10 గిగావాట్స్, 10 మెగావాట్స్, 20 మెగావాట్స్, 30 మెగావాట్స్ ఎంత డేటా సెంటర్కి ముందస్తు అనుమతి అక్కర్లేదు. అంత దాటితే కావాలని చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, నాకు కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బొల్లిశెట్టి టార్గెట్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబును కాదు, నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒకప్పుడు జనసేనలో కీలక నేతగా పనిచేసిన బొల్లిశెట్టి పర్యావరణ పోరాటాల కోసమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్యావరణం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ నేడు మంత్రి కుర్చీలో కూర్చొని ఇలాంటి రూల్స్ బ్రేక్స్ ను ఎలా సమర్థిస్తున్నారని బొల్లిశెట్టి కడిగి పారిస్తున్నారు. సమాధానం నాకు చెప్పొద్దు, పబ్లిక్ కు చెప్పండి అంటూ ఆయన వేసిన పొలిటికల్ ట్రాప్ ఇప్పుడు జనసేన వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. చూశారుగా, విశాఖ డేటా సెంటర్ల చుట్టూ అలుముకున్న ఈ పర్యావరణ వివాదం. ఒకవైపు రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుంటే, మరోవైపు పర్యావరణ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారంటూ మాజీ నేత బొల్లిశెట్టి రేపుతున్న చిచ్చు. మరి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు? అభివృద్ధికి పర్యావరణానికి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ వివాదానికి ఎలా చెక్ పెడతారు? డేటా సెంటర్ల వెనుక నిజంగానే నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనేది వేచి చూడాల్సిందే.